హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే నేను వీడియోని జర్నీతోనే స్టార్ట్ చేస్తాను. అవును కదండి. అయితే ఈ రోజు కూడా జర్నీతో స్టార్ట్ చేస్తూ ఏలూరులోని ఒక ఫేమస్ పార్క్ కి అయితే మేము వెళ్తున్నాం. సరదాగా మా ఇద్దరు పిల్లల్ని ఆడిద్దామని చెప్పేసి ఏలూరులో ఒక పార్క్ అయితే వెళ్తున్నాం. అయితే ఆ పార్క్ ఎక్కడ, ఏంటి, ఎంట్రీ ఎప్పుడు, ఎంట్రీ ఫీజు ఉందా, దాని టైమింగ్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీకు గనుక ఈ వీడియో యూజ్ఫుల్ కాదు అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. రోజు సరదాగా మా పిల్లలిద్దరిని తీసుకుని మేమైతే ఒక పార్క్ అయితే వెళ్తున్నామండి. ఆ పార్క్ పేరు వచ్చేసి ఎన్టీఆర్ పార్క్, నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్ అండి. ఇది వచ్చేసి ఆర్ఆర్పేటలో ఉంటుందండి. చాలా వరకు ఆర్ఆర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఈ పార్క్ అయితే వెళ్తారు. చూసారు కదండి, ఆర్ఆర్పేట సండే మార్కెట్ మీకు చూపించాను. అదే ప్లేస్ లో మేము వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ చూపించాను కదా, సండే మార్కెట్ షూట్ చేసిన రోజు ఇదే ఒక పార్క్. ఈ పార్క్ ని కుదిరితే ఇంకొక రోజు మరలా ఒక వీడియో రూపంలో మీతో షేర్ చేస్తానని అదే పార్క్ కి అయితే మేము వెళ్తున్నామండి. చూసారు కదా, ఆర్ఆర్పేటే. అయితే ఫ్రంట్ నుంచే షూట్ చేద్దాం అనుకున్నామండి, కానీ పోలీసులు ఉన్నారు చూసారు కదా, అటు నుంచి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో అందుకని మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. చూసారు కదండి, ఇటు వెళ్తే బైక్ కూడా సేఫ్ గా ఉంటదని చెప్పేసి ఇటు సైడ్ పెట్టేసి మేము ఇటు నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాం. ఇదే ఎన్టీఆర్ పార్క్ వచ్చేసి చాలా మందికి ఇంట్లో పిల్లలు ఉంటారు, కానీ వారిని సరదాగా ఆడించాలి, వారిని పార్కుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉండదు. చాలా మంది కూడా పిల్లలుంటే టీవీకి అంకితం చేసేస్తారు, లేదంటే వారికి సెల్ ఫోన్లు ఇచ్చి సెల్ ఫోన్లు అలవాటు చేస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. చాలా మంది వర్కులు చేసుకుంటూ లేదంటే ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటూ పిల్లల్ని సరిగ్గా ఆడించరు. వాళ్ళని అలా ఫ్రీగా వదలడానికి కూడా ఇష్టపడరు, ఇంట్లోకి పరిమితం చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళలో ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఎదుటి వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేరు, ఒంటరితనానికి అలవాటు పడిపోతారు. అలాంటివి ఏం జరగకుండా మీ పిల్లలు సరదాగా ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయాలి అంటే ప్రతిరోజు కాకపోయినా కనీసం 2 రోజులకు ఒకసారి లేకపోతే వారానికి 2 సార్లు అయినా ఇలా పార్క్ కు తీసుకురావడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ, అదే విధంగా వాళ్ళ ఎదుగుదలలో, అదే విధంగా వారి ఆరోగ్యంలో కూడా చాలా తేడాలని మీరు గమనిస్తారు. కావాలంటే మీ పిల్లల్ని ఇలా బయటకు తీసుకువెళ్ళండి, రిజల్ట్ మీకు తప్పకుండా తెలుస్తుంది. మేము కూడా మా హస్బెండ్ ఖాళీగా ఉన్న టైంలో ఇలా పార్క్ కు తీసుకువెళ్తూ మా పిల్లల్ని అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏలూరులో ఉంటూ పార్క్ ఎక్కడ అనే విషయం కనుక మీకు తెలియకపోతే ఏలూరులో దాదాపుగా 4-5 రకాల పార్కులు అయితే ఉన్నాయండి. ఏ పేటలో ఉండే వారికి ఆ పేటలో ఒక్కొక్క పార్క్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. కావాలంటే నేను ఆ పార్కులన్నీ కూడా షూట్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ప్రతిరోజు కూడా మీకు అవైలబుల్ గా ఉన్న టైంలో పిల్లల్ని ఇలా సరదాగా తీసుకొచ్చి వాళ్ళని ఇలా ఆడిస్తూ ఉంటే నిజంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే విధంగా వాళ్ళ ఆరోగ్యంగా కూడా ఉంటారు. చూసారు కదండి, ఈ పార్క్ లో ఆడుకోవడానికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. పార్క్ అయితే పాతబడిపోయింది, కానీ ఇందులో కొన్ని ఆడుకోవడానికి మాత్రం చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఆడుకోవడానికి ఎంట్రన్స్ అవ్వగానే స్టార్టింగ్ లో పిల్లలు ఆడుకోవడానికి ఉంటదండి. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడమేనా, మేము ఆడుకోవడానికి ఏం లేదా, లేదంటే మేము ఎక్సర్సైజ్ చేయడానికి ఏం లేదా అనే గనక ఆలోచన మీకుంటే తప్పనిసరిగా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇక్కడ చిన్న సైజ్ జిమ్ లాగా ఇక్కడ ఉంటదండి. చూసారు కదా, ఇక్కడ 16 సంవత్సరాల పై వయసు కలిగిన వారు మాత్రమే దీంట్లోకి వచ్చి ఇవన్నీ చేయాలండి. అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు చేయడానికి అయితే వీల్లేదు. అలా ఎవరైనా చేసినా ఊరుకోరండి. చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆ 10 ఐటమ్స్ దేనికి సంబంధించి అనేది ఆ లిస్ట్ లో రాసింది. ఒకవేళ మీరు కావాలంటే వెళ్ళి ఏది చేస్తే మనకి యూజ్ఫుల్ అని తెలుసుకుని ఒకవేళ మీకు దాంట్లో ఏదైతే యూజ్ అవుతుందో అది చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లల్ని ఆడించిన తర్వాత సరదాగా మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మేము కూడా అంతే, ఫస్ట్ పిల్లల్ని ఆడిపించి ఆ తర్వాత మేము కూడా అలా వచ్చి కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసి అలా రిలీఫ్ అయ్యామండి. చూసారు కదా, ఇది కూడా షూట్ చేసిన తర్వాత ఇంక బయటకు అయితే వచ్చేసాం. ఇది కూడా షూట్ చేసిన తర్వాత ఇంకా మేము పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా ఈవినింగ్ టైం అయింది, చాలాసేపు అయింది ఇప్పటికే ఆడుకోవడానికి తీసుకుని వచ్చి ఆడి అలసిపోయారండి. ఇంకా అందుకని చెప్పేసి బయటికి తీసుకెళ్తున్నాం. ఇంకా చూసారు కదా, ఒకసారి ఫుల్ గా ఇదంతా షూట్ చేద్దామని చెప్పి మీకైతే షేర్ చేస్తున్నా. ఒక ప్రక్క మీ పిల్లల్ని అలా ఆడిపిస్తూ ఇంకొక ప్రక్క మీరు కూడా ఎంజాయ్ చేయడానికి పార్క్ అయితే చాలా బాగుంటదండి. కావాలంటే ఒకసారి వెళ్ళండి. ఎలా ఉంది ఏంటి అనే విషయాలు కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఆర్ఆర్పేటలో కనుక మీరు ఉంటే తప్పనిసరిగా ఈ పార్క్ దగ్గరికి వెళ్ళండి. ఎలా ఉంది ఏంటి, ఎలా ఎంజాయ్ చేశారనే విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదండి,
ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఈ పార్క్ ఎలా ఉంది, ఒకవేళ చిన్నపిల్లలతో వెళ్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు, చిన్నపిల్లలు లేకుండా పెద్దవాళ్ళుగా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చా, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్ళి ఇక్కడ ఏముంది అంతా కూడా ఒకసారి షూట్ చేసి ఆ తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చూసారు కదండి, ఏలూరులో ఆర్ఆర్పేటలోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ తినడానికి కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అనేది ఉంటదండి, కావాలంటే మీరు కూడా కొనుక్కుని తినండి. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ చేసి ఉంటదండి. అప్పటి వరకు మీరు ఎప్పుడు వెళ్ళినా వెళ్ళొచ్చు. ఒకవేళ ఆర్ఆర్పేటలో ఉంటూ ఇప్పటి వరకు పార్క్ గనక వెళ్ళకపోతే తప్పనిసరిగా వెళ్ళండి, మీరు మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.